ఈరోజు ఇండియాతో పాటు ఏషియన్ మార్కెట్లలో భారీగా అయితే ఈక్విటీ మార్కెట్స్ అయితే ర్యాలీ కనబడింది కదా. దీనికి మెయిన్ రీజన్ ట్రంప్ త్వరలోనే యుద్ధం ముగియబోతుందని చెప్పడం. ఏదైతే ఈ యుఎస్ ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య జరుగుతున్న వార్ త్వరలోనే ముగియబోతుందని ట్రంప్ అయితే చెప్పడం వల్ల ఈరోజు ఏషియన్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా అయితే మూవ్ అయ్యాయి. ఈరోజు నిఫ్టీ చూసినట్లయితే దాదాపు 1% అబవ్ అయితే ఎండ్ అయింది. అలాగే మనం చూసినట్లయితే జపాన్కి చెందిన నికీ ఇండెక్స్ దాదాపు ఈ ట్రంప్ చేసిన అప్డేట్ తర్వాత 3% అబవ్ అయితే ఓపెన్ అయింది. అలాగే సౌత్ కొరియాకి చెందిన కోస్పీ ఇండెక్స్ 5.5% అబవ్ అయితే ఓపెన్ అయింది. హాంకాంగ్ చెందిన హాంగ్సెంగ్ ఇండెక్స్ దాదాపు 1.5% హయ్యర్ అయితే ఓపెన్ అయింది. ఈ ట్రంప్ త్వరలోనే యుద్ధం ముగియబోతుంది అని చేసిన వ్యాఖ్యల వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు అయితే భారీగా అయితే పడ్డాయి. నిన్న దాదాపు రికార్డు స్థాయికి చేరిన క్రూడ్ ఆయిల్ ధరలు ఈరోజు $30 అయితే పతనమయ్యి $90 దగ్గరకు అయితే చేరాయి. ఇప్పుడు మార్కెట్ మళ్ళీ పెరుగుతుందా పడుతుందా అన్న దానికి రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎటువైపు మళ్ళుతుందో చూడాలి. ప్రీవియస్గా మనకు క్రూడ్ ఆయిల్ని ఇరాన్ చెందిన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా తీసుకువెళ్ళడానికి అమెరికా అయితే ప్రొటెక్షన్ ఇస్తుందని ట్రంప్ అయితే అనౌన్స్ చేశారు. ఇప్పుడు దీనికి ఇరాన్ అయితే ఖచ్చితంగా 1 లీటర్ కూడా ఆయిల్ని అయితే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా పోమని ఇరాన్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఒకవేళ ఇరాన్ కానీ ఈ ఆయిల్ పోనివ్వకుండా స్టాప్ చేసినట్లయితే 20 times హార్డర్ అయితే హిట్గా మళ్ళీ ఇరాన్ మీద దాడి చేస్తామని ట్రంప్ అయితే చెప్తున్నారు. దీనికి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా యుద్ధం అయితే ఇప్పుడే ముగియలేదని చెప్తున్నారు. అలాగే లెబనాన్ మీద కూడా స్ట్రైక్ చేసే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. జర్మనీకి చెందిన ఫారిన్ మినిస్టర్ కూడా ఇరాన్ వార్ అయితే ఇప్పట్లో ఎండ్ అవ్వదని అయితే చెప్తున్నారు. దాదాపుగా 4 రోజులు రేంజ్ బౌండ్లో ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు మళ్ళీ బుల్లిష్గా అయితే ట్రేడ్ అవుతున్నారు. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి చూసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ దాదాపు 1% అబవ్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. ట్రంప్ అయితే యుద్ధం త్వరలోనే ముగియబోతుందని అయితే చెప్తున్నారు. అలాగే మనం చూసినట్లయితే గోల్డ్కి ప్రీవియస్గా సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయ్యింగ్ అలాగే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల గోల్డ్ అయితే భారీగా అయితే పెరుగుతుంది. ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ పోర్ట్ఫోలియో గోల్డ్ని అయితే భారీగా అయితే యాడ్ చేశారు. అలాగే ఇండివిజువల్స్ కూడా గోల్డ్ ఈటీఎఫ్లలోకి అయితే భారీగా అయితే పెట్టుబడులు అయితే పెడుతున్నారు. ఇప్పుడు ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఎమర్జింగ్ మార్కెట్ సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం గోల్డ్ని అయితే తమ రిజర్వ్స్లోకి యాడ్ చేస్తున్నాయి కదా. దీనివల్లే మనం గోల్డ్ ప్రైజెస్ అయితే భారీగా అయితే పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో గోల్డ్ ప్రైస్ పెరగడం లేదా పడడం ఏదైతే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఎటువైపు మళ్తాయో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందని అయితే చెప్తున్నారు. యుద్ధం త్వరలోనే ముగియబోతుందా లేదా అన్న దాని మీద గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అయితే డిపెండ్ అయి ఉంటాయని చెప్తున్నారు. అలాగే యూఏఈ మనం చూసినట్లయితే వరల్డ్లోనే లార్జెస్ట్ గోల్డ్ ట్రేడింగ్ అండ్ రిఫైనింగ్ హబ్. ఇప్పుడు ఈ యూఏఈ ఒకవేళ సప్లై కన్నా రెడ్యూస్ చేసినట్లయితే డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రైజెస్ అయితే పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. డిఫెన్స్ స్టాక్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇండోనేషియా గవర్నమెంట్ ఇండియాతో బ్రహ్మోస్ మిసైల్ కోసం ఒక అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నదని అయితే చెప్తున్నారు. ఏదైతే ఈ బ్రహ్మోస్ మిసైల్ ఇప్పటిదాకా అయితే ఇంకా డీల్ వాల్యూ అయితే ఫైనలైజ్ అయితే అవ్వలేదు. అలాగే ఈ డీల్ యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది, అలాగే ఏ సిస్టమ్స్ అవసరమవుతాయి అన్న డీటెయిల్స్ కూడా ఎగ్జాక్ట్గా అయితే ఇంకా ఏమీ అప్డేట్ అయితే అవ్వలేదు. ప్రీవియస్గా మనం చూసినట్లయితే ఫిలిప్పైన్స్ గవర్నమెంట్ కూడా ఇండియాతో బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించి ఒక ఒప్పందం అయితే కుదుర్చుకున్నదని అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఇండోనేషియా బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంటే సెకండ్ ఎక్స్పోర్ట్ కస్టమర్గా అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. అలాగే ఇప్పుడు యుఎస్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఈ డిఫెన్స్ స్టాక్స్ కూడా భారీగా అయితే పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించి ఫ్రెష్గా ఇండోనేషియా గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చినట్లయితే ఇండియాకు చెందిన డిఫెన్స్ స్టాక్స్ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, డేటా ప్యాటర్న్స్, పరాజ్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, పీటీసీ ఇండస్ట్రీస్ అయితే లాభపడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ డీల్ అయితే ఇంకా మెటీరియల్ అవ్వలేదని త్వరలోనే దీనికి సంబంధించి మిగిలిన డీటెయిల్స్ కనుక అప్డేట్ అయితే ఒకవేళ ఇండోనేషియా గవర్నమెంట్ ఈ డీల్ని కుదుర్చుకున్నట్లయితే ఏదైతే ఈ అబౌవ్ చెప్పిన డిఫెన్స్ స్టాక్స్ లాభపడే అవకాశం అయితే ఉంది. పార్క్ మెడివరల్ స్టాక్ ఈరోజు
బుల్లిష్గా అయితే మూవ్ అయింది కదా. సో దీనికి మెయిన్ రీజన్ సో కంపెనీ బోర్డ్ ఎక్స్పాన్షన్కి అప్రూవ్ చేయడం. సో అలాగే ఒక కొత్త హాస్పిటల్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారని ఈరోజు ఎక్స్చేంజెస్కి అప్డేట్ ఇవ్వడంతోనే ఈరోజు మా బుల్లిష్గా అయితే స్టాక్ రియాక్ట్ అయింది. సో మనం చూసినట్లయితే ఈరోజు దాదాపు 3.5% అబౌవ్ అయితే స్టాక్ మూవ్ అయింది. సో లాస్ట్ ఇయర్ December 17th అయితే ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిన ఈ స్టాక్ ఇప్పటిదాకా దాదాపు ఇన్వెస్టర్స్కి 30% రిటర్న్స్ అయితే అందజేసింది. సో ఇప్పుడు ఈ కంపెనీ యొక్క బోర్డు అయితే కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పంచకుల రీజియన్లో లాంచ్ చేయబోతున్నారని, అలాగే గ్రేషియన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొహాలీలో ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ యొక్క ఎక్స్పాన్షన్ చేస్తున్నారని ఎక్స్చేంజెస్కి అయితే అప్డేట్ చేశారు. సో ఈ కొత్త హాస్పిటల్ లాంచ్ March 29th ఉండబోతుందని అయితే చెప్తున్నారు. అలాగే ఈ గ్రేషియన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సో దాదాపు 350 బెడ్స్తో ఉన్న ఈ హాస్పిటల్ని ఇప్పుడైతే కొత్తగా 150 బెడ్స్ అడిషన్ అయితే చేయబోతున్నారని అయితే చెప్తున్నారు. సో ఏదైతే ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఉందో దాన్ని రాబోయే 18 నెలల్లో అయితే పూర్తి చేస్తారని, సో ఓవరాల్ కాస్ట్ దాదాపు 40 crores ఉండబోతుందని అయితే చెప్తున్నారు. సో ఇప్పటిదాకా చూసినట్లయితే సో ఈ 150 బెడ్స్ అడిషన్తో టోటల్ 850 బెడ్స్ పార్క్ మెడి వరల్డ్ వాళ్ళైతే కలిగి ఉండబోతారు. సో దీనివల్ల ఈ మొహాలీ రీజియన్లో లార్జెస్ట్ ప్రైవేట్ హెల్త్ నెట్వర్క్గా అయితే పార్క్ మెడి వరల్డ్ వాళ్ళు ఉండబోతున్నారని చెప్తున్నారు. స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ కంపెనీస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో మనం చూసినట్లయితే కమర్షియల్గా ఎల్పిజి షార్టేజ్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు ఒకవేళ ఈ ఎల్పిజి షార్టేజ్ వల్ల సో రెస్టారెంట్స్ కనుక క్లోజ్ చేసినట్టయితే సో వాటి యొక్క ఇంపాక్ట్ ఇటువంటి కంపెనీస్ మీద అయితే ఉంది. సో మనం చూసినట్లయితే జుబిలెంట్ ఫుడ్ వర్క్స్, వెస్ట్ లైఫ్ ఫుడ్ వరల్డ్, దేవయాన్ ఇంటర్నేషనల్, స్విగ్గీ అలాగే ఎటర్నల్ మీద అయితే ఇంపాక్ట్ ఉండబోతుందని అయితే చెప్తున్నారు. సో మనం చూసినట్లయితే కొన్ని స్టేట్స్ అలాగే కర్ణాటక, తమిళనాడు లాంటి స్టేట్స్లో అయితే సో రెస్టారెంట్స్ సో రాబోయే రోజుల్లో ఎల్పిజి షార్టేజ్ కనుక ఉన్నట్లయితే రెస్టారెంట్ క్లోజ్ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. సో ఒకవేళ ఎల్పిజి షార్టేజ్ వల్ల సో ఈ రెస్టారెంట్స్ క్లోజ్ చేసినట్లయితే సో ఈ రెస్టారెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్న స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీల మీద కూడా వాటి యొక్క ఇంపాక్ట్ అయితే పడే అవకాశం అయితే ఉంది.